వెల్కమ్ టు ది లియో. అనుకున్నదే జరిగింది. ఏదైతే ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీగా ఉన్న సమయంలో కస్టోడియల్ టార్చర్కు గురైనటువంటి రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1గా ఉన్నటువంటి నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అయితే విచారణకు హాజరు కాలేను, నాకు విచారణకు హాజరు కావడానికి 2 వారాల సమయం కావాలని చెప్పి హాజరు నుంచి అయితే తప్పించుకున్నాడు. వాస్తవానికి గత నెల 26వ తారీఖున ఈ కేసు నిమిత్తం హాజరు కావాలని గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు అయితే ఇచ్చారు. సో ఆ నోటీసుల మీద ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి సునీల్ కుమారు చివరి సెకండ్లో అంటే 4వ తారీఖు ఈరోజు హాజరు కావాల్సి ఉంది. సో చివరి సెకండ్ అంటే 3వ తారీఖు సాయంత్రం నాటికి నేను హాజరు కాలేను అని సంబంధిత అధికారులకైతే సమాచారం ఇచ్చాడు. వాస్తవానికి సిఐడి సునీల్ వస్తున్నాడనే ఉద్దేశంతో ఆల్రెడీ ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ కూడా నిన్నే గుంటూరు కూడా చేరుకున్నాడు ఆయన. సో కానీ చివరి సెకండ్లో నేను రాలేను అనటంతో ఇప్పుడు న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలని చెప్పి పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. వాస్తవానికి దీని మీద నిన్న మనం ఒక వీడియో కూడా చేశాం. సునీల్ దీనికి రాజీనామా చేసి అంటే కూటమి తదుపరి ఏం చర్యలు తీసుకుంటుంది అనేది చూసి ఆ తరువాత తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా ఇటీవల అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళి మాట్లాడటం జరిగింది. కాపు దళితులు అంటూ కులాల పేర్లను ప్రస్తావించి మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూసి అప్పుడు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఉన్నట్టుగైతే తెలుస్తుంది. ఆ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చేటట్టుగా ఉంది నిన్న సిఐడి సునీల్ రాకపోవడం. వాస్తవానికి ఇక్కడ ఇంకొకటి కూడా అనుమానం ఉంది, వస్తే అరెస్టు చేస్తారనే భయంతో రాలేదా అనేది కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసు ఎంత తీవ్రమైంది, తరువాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్కి తెలియని విషయం కాదు. గతంలో కేవలం రఘురామకృష్ణరాజు వ్యవహారమే కాదు, గతంలో ఎవరినైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రులు గోడ దూకెళ్ళి అరెస్ట్ చేసేవారు. టీడీపీ నేతలను ఏదైనా అరెస్ట్ చేయాలంటే అర్ధరాత్రులు గోడ దూకెళ్ళి అరెస్ట్ చేసేవారు, లేదా శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవారు. శని ఆదివారాలు కోర్టులు అందుబాటులో ఉండవు కాబట్టి 2 రోజుల పాటు వాళ్ళు టార్చర్ పెట్టవచ్చు కాబట్టి వాళ్ళ కస్టడీలో ఉంచుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసేవాళ్ళు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది, ఈవెన్ కోర్టుల మీద బూతు వ్యాఖ్యలు చేసి బెదిరింపులు చేసిన వ్యక్తులను పట్టుకోమని స్వయానా హైకోర్టు ఆదేశిస్తే వాళ్ళెవరూ మాకు దొరకలేదని చెప్పాడు కోర్టుకెళ్ళి. ఎందుకంటే పెట్టిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళ అడ్రస్లు ట్రేస్ అవ్వలేదంటే అప్పుడు కోర్టు ఓహో మీ పని ఎలా ఉందా అని చెప్పి సిబిఐకి ఇస్తే సిబిఐ మొత్తం 18 మందిని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను కూడా ఈడ్చుకొచ్చి బొక్కలో పెట్టింది. మరి వీళ్ళు చేయలేని పని సిబిఐ ఎలా చేసింది? సో అలా జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. సరే అదంతా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని భావించిన రఘురామకృష్ణరాజు వ్యవహారం అనేది అత్యంత సీరియస్ వ్యవహారం. ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇరకాటంలో పెట్టిందో రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఈవెన్ ఇతర అంటే ఒక ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత ఎస్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కు గురయ్యాడని సుప్రీంకోర్టు భావించి ఆయనకు బెయిల్ ఇచ్చి బయటకు పంపడం జరిగింది. అదే టార్చర్ కేసులో A1గా సునీల్గా ఉంటే A2గా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఉన్నాడు. తర్వాత అదే కేసులో A5గానేమో గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతి ఉంది. సో ఆవిడే కదా అసలు రఘురామకృష్ణరాజుకి మీద టార్చర్ చేయలేదు, ఆయనంతా ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. సో అలాగే విజయపాలు అప్పుడు ఏఎస్పీగానే ఏదో ఉన్నాడు, ఆయన కూడా ఇందులో ఒక పాత్రగా ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఇందులో ఉంది, A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టున్నాడు ఈ కేసులో. సో మొత్తంగా రఘురామకృష్ణరాజు టార్చర్ అనేది ఆ రోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయడం అనేది హిస్టరీలో నాకు తెలిసి ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాలా. ఎంపీలు అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు, జైలు శిక్ష అనుభవించారు, ఇవన్నీ జరిగినాయి తప్ప కస్టోడియల్ టార్చర్ అంటే ఇలా ఒక ఎంపీని దారుణంగా చిత్రహింసలు, మన భాషలో 3rd డిగ్రీ లాంటిది. సో 3rd డిగ్రీ పెట్టి చిత్రహింసలు పెట్టడం, పైగా ట్విస్ట్ ఏంటి, రఘురామకృష్ణరాజు బలంగా చెప్పింది ఏంటి, నా గుండెల మీద నన్ను చంపేయాలని ఏమో కానీ బలంగా నా గుండెల మీద బాధారని చెప్పాడు. నన్ను కొడుతుంటే ఒక వ్యక్తి వీడియో తీసి అటుపక్క ఎవరికో ఒక వ్యక్తికి చూపించాడు. ఎవరో ఆ వ్యక్తి నన్ను కొడుతుంటే చూడాల్సిన అవసరం ఎవరికి ఉంది? సో ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు లేవనెత్తినటువంటి ప్రశ్నలు. సో ఇది ఇంత కీలకమైనటువంటి ఇష్యూ కాబట్టి ఒకవేళ వస్తే అరెస్టు చేస్తారా అనే అనుమానంతో రాలేదా అంటే అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. సరే 2 వారాల తర్వాత వస్తే అరెస్ట్ చేయాలంటే అప్పుడు కూడా అరెస్ట్ చేస్తారు. బట్ దీని మీద ఇప్పుడు పోలీసులు అయితే లీగల్గా ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నారు. మరొకసారి నోటీస్ ఇవ్వాలా, ఒకవేళ ఇస్తే అందులో షరతు ఏం పెట్టాలి, 2 వారాల తర్వాత మళ్ళీ నాకు ఖాళీ లేదనొచ్చు, తప్పించుకోవడానికి ఏముంది, ఈసారి నాకు అనారోగ్యం అనొచ్చు,
ఇప్పుడు ఏమన్నా అంటే కుటుంబ సభ్యులు అనారోగ్యం అన్నాడు, తర్వాత నాకు అనారోగ్యం అనొచ్చు. సో రీజన్స్ ఎన్నైనా చెప్పొచ్చు. సో ఎలా ముందుకెళ్లాలనేది పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. నేటి విచారణకు రాలేను, 2 వారాలు గడువివ్వండి. రఘురామ కేసులో దర్యాప్తు అధికారికి ఐపీఎస్ సునీల్ సమాచారం. నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అంటే A1 సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గురువారం విచారణకు హాజరు కావడం లేదు. ఆ కేసులో గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి, ప్రస్తుత విజయనగర ఎస్పీ అయినటువంటి దామోదర్ గత నెల 26నే ఆయనకైతే నోటీసులు అయితే జారీ చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల అనారోగ్యం సమస్య కారణంగా రాలేనని, వచ్చేందుకు తనకు 2 వారాలు సమయం ఇవ్వాలని సునీల్ ఆయనకు సమాచారం ఇచ్చారు. సునీల్ను విచారించేందుకు ఎస్పీ బుధవారమే గుంటూరుకు చేరుకున్నారు. అంటే ఈరోజు విచారించాలి కాబట్టి ఆయన ఆల్రెడీ నిన్న సాయంత్రానికే గుంటూరు చేరుకున్నారు. చివరి నిమిషంలో తాను రావటం లేదని సమాచారం ఇచ్చారు. నిజానికి సునీల్ కుమార్కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి కూడా ఆయన విచారణకు రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనకు మళ్ళీ నోటీసులు ఇవ్వాలా, ఇస్తే అందులో ఏ షరతు విధించాలి, ఎంత గడువు ఇవ్వాలి అనే అంశం మీద న్యాయ సలహా అనంతరం నిర్ణయం తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో A1గా నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమారు, A2గా అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే A3గా నాటి సీఎం జగన్, A4గా అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాలు, A5గా జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని చేర్చారు. దర్యాప్తు క్రమంలో ఇప్పటికే విజయపాల్ని విచారించారు, అరెస్టు చేశారు. విజయపాల్ నుంచి కొంత సమాచారం కూడా సేకరించారు అనుకుంటే అది వేరే విషయం. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు మీద దాడి చేసినటువంటి థర్డ్ పర్సన్ అయినటువంటి తులసి బాబును కూడా అరెస్టు చేశారు. ఆ తర్వాత పెద్దగా కదలకలేదు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంపై ఇప్పటికే రఘురామకృష్ణరాజు అనేక సందర్భాలు అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడని ఒక కథనం అయితే వచ్చింది. సో మొత్తంగా ఈ ఎంటైర్ A5లో ఒక విజయపాల్ని మాత్రం పోలీసులు అరెస్టు చేయటం, విచారణ చేయటం, జైలుకు పంపటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే అదే విజయపాల్ నుంచి కొంత కీలక సమాచారం అయితే సేకరించిన తర్వాత దాని ఆధారాలను కూడా పోలీసులు అయితే సేకరించినట్టుగా తెలుస్తుంది. బహుశా A1 అంటే కీలకమైనటువంటి వ్యక్తి సునీల్. సో నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ విచారణకు వస్తే ఆ ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వచ్చిన ఊహాగానం ఏంటంటే అదుపులోకి తీసుకుంటారు. అంటే ఈ కేసులో A1గా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలు పోలీసులు సేకరించారు కాబట్టి సిఐడి మాజీ చీఫ్ అయినటువంటి సునీల్ కుమార్ వస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అనే ఒకే కారణంతోనే రాకుండా తప్పించుకు తిరిగే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బహుశా కోర్టుకి వెళ్ళి ఏదైనా ముందస్తు రక్షణ పొందే అవకాశం గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా, దాని గురించే కొంచెం సమయం అడిగారనే కోణంలో కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తంగా మొదటి నుంచి సిఐడి చీఫ్ సునీల్ వస్తాడా అంటే అనుమానమే. ఆయన ఖచ్చితంగా వస్తాడు అని అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో వ్యవహరించినటువంటి తీరు అలాంటిది. ఎక్కడ వెళ్తే తనను ఇబ్బంది పెడతారో, గతంలో నేను వ్యవహరించిన తీరు మీద ఎక్కడ ఆధారాలతో ప్రశ్నిస్తారో దానికి ఏం సమాధానం చెప్పాలనే ఒక కోణంలోనే సునీల్ అయితే హాజరు కాలేదని తెలుస్తుంది. దీనికి తోడు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితమే కులాల గురించి వ్యాఖ్యానించడం కొంత దుమారాన్ని లేపింది. వాస్తవానికి ఒక సివిల్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కులాల గురించి కానీ, మతాల గురించి కానీ, ప్రత్యేకంగా పార్టీల గురించి కానీ ఎక్కడా మాట్లాడకూడదు. అది వాళ్ళ రూల్ బుక్లోనే ఉంటుంది. కానీ ఆ రూల్ని అధిగమించి కాపులు, దళితులు అంటూ మాట్లాడి కాపుకు చెందిన వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి చేసుకోండి, దళితులకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. సో ఇలాంటి వ్యాఖ్యలు నిన్న మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ కూడా క్రమశిక్షణ కింద చర్యలు తీసుకోవాల్సిన అంశంగానే భావించి రఘురామకృష్ణరాజు ఆల్రెడీ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పివి సునీల్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి. ఈయన సస్పెండ్లో ఉన్నప్పటికీ సివిల్ సర్వెంట్ అధికారే. సో ఇలాంటి మాట్లాడకూడని మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి దాని మీద కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాకపోతే ఈరోజు విచారణకు హాజరైన తరువాత ఎటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి చాలామంది తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. మొత్తానికి తానైతే హాజరు కావటం లేదని తప్పించుకున్నాడు. లీగల్గా కోర్టు నుంచి రక్షణ పొంది కేసు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే ఇంటెన్షన్ అయితే అర్థమవుతుంది. ఏది ఏమైనా మొత్తంగా ఈరోజు విచారణకు రావాల్సినటువంటి సునీల్ అయితే విచారణకు రాలేదు. మరి దీని మీద పోలీసు అధికారులు ఎలా స్పందిస్తారు, అసలు నాడు బాధితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఎలా స్పందిస్తాడనేది మాత్రం వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.